అందరికీ నమస్కారం. కేకులంటే పిల్లలందరికీ ఇష్టమేనండి. అలాగే నా కొడుకు కూడా చాలా చాలా ఇష్టం. ఎప్పుడు బయటికెళ్ళినా సరే కేక్ కొనమని చెప్పేవాడు. అలాంటిది ఇంట్లోనే తయారు చేసి ఒకసారి పెడదామా అని అనిపిచ్చింది. అది లాస్ట్ టైం బనానా కేక్ చేశానండి. అది కూడా మన ఛానల్‌లో పెట్టాను. ఒకసారి చూసేయండి. ఇప్పుడేంటంటే బ్రౌనీ చేస్తున్నాను. దీనికోసం అయితే డార్క్ చాక్లెట్ తీసేసుకున్నాను. దాంట్లో సగం చాక్లెట్‌లో సగం ముక్క తీసుకున్నాను. దాంట్లోనే బటర్ వేసుకొని ఆల్రెడీ గిన్నెలో వాటర్ అయితే వేసి మరుగుతుంది కదండీ! దానిపైన ఈ చాక్లెటును బటర్ వేసుకున్నాం కదా! అది కూడా పెట్టుకొని ఇంకా ఆ వేడి నీళ్ళకి అనేది ఆవిరి పైనే ఈ చాక్లెటును, ఈ బటర్ అనేది కరగనిచ్చేయాలి. కరిగిపోయినాక దాంట్లోనే 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకున్నాను. ఒక కప్పు పంచదారని మిక్సీ పట్టుకొని అందులో వేసుకొని అది కూడా బాగా కలుపుకున్నాక ఒక కప్పు పంచదార తీసుకున్నాం కదండీ! ఒక కప్పు మైదా తీసేసుకొని జల్లెడ పట్టుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్ల కోకో పౌడరు, ఒక స్పూను బేకింగ్ పౌడరు, అర స్పూను బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి జల్లెడ పట్టుకొని కటింగ్ ఫోన్ మెథడ్‌లో ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ అనేది వెనిల్లా ఎసెన్సు, కొంచెం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఇంకొకసారి ఒకటే డైరెక్షన్‌లో కలుపుకొని ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్న మౌల్లోన ఈ కేక్ బ్యాటర్ అనేది అందులో వేసేసుకొని ఒకసారి కిందకి ట్యాప్ చేసేసుకున్నాం అనుకోండి, ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న కళాయిలోన ఈ కేక్ మౌల్ అనేది పెట్టేసుకొని ఒక లో టు మీడియంలోనే ఒక అరగంట మినిమం పట్టింది నాకైతే మాత్రము. అలా బేక్ చేసుకొని ఒక అరగంట తర్వాత మధ్యలో చాక్‌తో పెట్టి చూసామనుకోండి, చాక్ అనేది క్లీన్‌గా వచ్చిందనుకోండి, కేక్ అనేది బేక్ అయిపోయినట్లగే. నేను దీంట్లోననేది డ్రై ఫ్రూట్స్ ఏసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. కేక్ కొంచెం చల్లగా అయిపోయినాక తిరగేసిస్తే ఇంకా కేక్ అయితే తయారైపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. నా చేతులతో నేను నా కొడుక్కెళ్ళి చేసి పెడుతుంటే నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. కేక్ కూడా ఫ్లఫీగా చాలా బాగొచ్చింది. నా కొడుకు తిన్నాడు కదా! వాడికి బాగా నచ్చింది. ఇంక వాడికే కాదు వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా పట్టుకెళ్లారు కదా! వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బావుందని చెప్పారండి. ఇలా సింపుల్‌గా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చండి. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.